మరి మోహన్ వంశీ గారిలో మీకు నచ్చే అంశాలు ఏంటి పాజిటివ్? చాలా మంది డాక్టర్స్ కమర్షియల్ గా ఆపరేషన్ అవసరం లేకపోయినా ఆపరేషన్ చేయడము, లేనిది ఉన్నట్టు చెప్పడము, అలా చాలా మంది ఉంటారు. డాక్టర్ గారు మాత్రం చాలా సిన్సియర్గా 100% హానెస్ట్గా ఉంటారు పేషెంట్స్తో. అంత హానెస్ట్గా డబ్బుల మీద దృష్టి లేకుండా చెప్పేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. సో డాక్టర్ గారు అలా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రయాసపడి అందరినీ బాధ పెట్టి ఆ పాపం అంతా మూట కట్టుకోకుండా ఉండడం. ఓకే, మరి నచ్చని అంశాలు ఏమైనా ఉన్నాయా? డాక్టర్ గారికి చాలా కోపం ఎక్కువ. అప్పటికి ఇప్పటికి ఒక 50% తగ్గింది. ఓకే, ఆ మిగిలింది కూడా తగ్గితే నేను కొంచెం సహాయకరంగా ఉండగలుగుతాను. మరి మోహన్ వంశీ గారిని చూస్తే అసలు కోపము వచ్చే వ్యక్తిలానే అట్లా అనిపించరు కదా? అదే, ప్రతి మనిషిలో ఇద్దరు మనుషులు ఉంటారు. పేషెంట్స్కి ఒక రకంగా, ఇంట్లో ఒక రకంగా ఉంటారు. ఇప్పుడు అది తన వర్క్ స్ట్రెస్ వలన అది తప్పదేమో. అందరినీ సాటిస్ఫై చేసి ఇంటికి వచ్చేపాటికి తనకి ఇంట్లో మేము ఏదో సరిగా చేయకపోతే కోపం వస్తుంది. నా ప్రొఫెషన్ దృష్ట్యా నేను 24/7 బిజీగా ఉండటంతో ఇంట్లో కావాల్సిన వర్క్ అంతా తనే చూసుకుంటుంది. దానివల్ల నా టైం అంతా నేను కూడా నా ప్రొఫెషన్కి కేటాయించగలుగుతున్నాను. తద్వారా మా పేషెంట్స్ అందరూ కూడా చాలా బెనిఫిట్ అవుతున్నారు. నా పర్సనల్ వర్క్స్ అనేది ఎవ్రీథింగ్ షీ టేక్స్ కేర్ ఆఫ్. ఇంతవరకు ఐ డెంట్ హ్యావ్ టు గో బై ఎ షర్ట్ ఫర్ మీ. అంటే ఎప్పుడు ఎవ్రీథింగ్ షీ టేక్స్ కేర్. నా షర్ట్ సైజ్ ఎంత, నా ప్యాంట్ సైజ్ ఎంత, నాకు ఏ కలర్ ప్యాంట్స్ ఉన్నాయి, తను ఏం కొనుక్కు రావాలి అన్నీ తనే షీ గోస్ అండ్ బైస్. షీ కీప్స్ నాట్ ఓన్లీ ఫర్ మీ, ఫర్ ద హోల్ ఫ్యామిలీ. పిల్లలకు కావాల్సిన అన్ని రకాల నీడ్స్, పిల్లల్ని బయటికి తీసుకెళ్లాలన్నా, పిల్లల్ని మూవీకి తీసుకెళ్లాలన్నా, ఎవ్రీథింగ్ షీ టుక్ కేర్ ఆఫ్. సో ఇట్స్ గ్రేట్ సపోర్ట్ టు మీ. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ మై ఫైనాన్సెస్, ఎవ్రీథింగ్ షీ టేక్స్ కేర్. బికాస్ ఆఫ్ హర్ ఐఎమ్ హియర్. మరి మీ ఇద్దరిలో పిల్లల్ని ఎవరు ప్యాంపరింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు అసలు? డాక్టర్ గారే ఎక్కువ చేస్తారు. ఎవరికైనా ఏవో చాలా డిజైర్స్ ఉంటాయి కదా, అన్ని అందరూ తీర్చలేరు. అదే టైం కేటాయించలేదనే మెయిన్ ప్రాబ్లం. ఫ్యామిలీ లైఫ్ అంటే మాకు ఇంకా జస్ట్ ఇంట్లో స్పెండ్ చేయడమే, కానీ మేము ఎక్కువగా బయట ట్రిప్స్కి వాటికి వెళ్ళలేదు. కానీ డాక్టర్ గారితో ఇప్పుడైనా వెళ్దాము, ఇంకా చాలా లేట్ అయిపోయింది. పిల్లల కోసమైనా వెళ్ళాలి. ఇంకా వాళ్ళకి ఇంకా కొంచెం రోజులు అయిన తర్వాత మ్యారేజెస్ అయిపోతే వాళ్ళు వేరే ఫ్యామిలీస్ అయిపోతారు. మరి డాక్టర్ గారు ఎప్పుడు వీలు చేసుకుంటారో. ఓకే, మీరేమైనా అడ్వైజ్ ఇస్తూ ఉంటారా డాక్టర్ గారికి? ఏమైనా సలహాలు అసలు అట్లా? ఎవరి సలహాలు వినే టైప్ కాదు, వాళ్ళు ఏమనుకుంటే అదే చేయాలి, అందుకే అలా చేయగలుగుతున్నారు. ఓకే, మరి మీకు ఎప్పుడన్నా సార్ అడ్వైస్ ఇచ్చారా? వాళ్ళకి ఇష్టం లేనిది ఏమీ చేయకూడదు, అంతా వాళ్ళు చెప్పినట్టే ఉండాలి. ఒమేగా స్టార్ట్ అయిన తర్వాత ఈ పేషెంట్స్ డిస్టర్బెన్స్ వల్ల నిద్ర చాలా కాంప్రమైజ్ అయిపోతుంది మాకు. అంటే జనరల్గా డాక్టర్ గారు ఇంత రెస్ట్ తీసుకోవాలి, ఇంత కేర్ తీసుకోవాలి హెల్త్ విషయంలో కూడా అని చెప్తారు కదా. మరి ఒక పేషెంట్ ఫోన్ చేసేటప్పటికి వెళ్ళిపోతున్నారు, రెస్ట్ తీసుకునే టైం అనేది తగ్గిపోతుంది. దాన్ని ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నారు అసలు? పేషెంట్స్ అందరూ కూడా డాక్టర్ గారికి అడ్వైస్ ఇస్తున్నారు, మీరు మీ హెల్త్ చూసుకోండి, మీరు బాగుంటే కదా మమ్మల్ని చూసేది. మరి అది ఎప్పుడు తను ఫాలో అవుతారని వేచి చూడాలి. అసలు డాక్టర్ గారిది వర్కింగ్ అవర్స్ ఎన్ని ఉంటాయి జనరల్గా? అంటే ఎర్లీ మార్నింగ్ 7కి స్టార్ట్ అవుతారు డాక్టర్ గారు. రౌండ్స్ చేసేసుకుంటే ఫస్ట్ ఇన్ పేషెంట్స్ అందరినీ చూస్తే ఓపీకి టైం కేటాయించవచ్చు అని మార్నింగ్ 7కే స్టార్ట్ అవుతుంది. నైట్ 10 వరకు కంపల్సరీ పని చేస్తారు. ఓకే, మరి మీ వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటాయి? నేను మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 4-5 వరకు ఉంటాయి. ఇంకా ఆ తర్వాత పిల్లలతో టైం స్పెండ్ చేస్తారు. ఎప్పుడైనా ఒకసారి ఉండాల్సి వస్తుంది, మామూలుగా అయితే ఆ టైంలో నేను వచ్చేస్తాను. మరి మీ రోల్ మోడల్ అట్లా ఎవరైనా ఉన్నారా అసలు? ప్రొఫెషన్లో చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళంత బిజీగా, నేను అంత ఎనర్జెటిక్గా నేను బయటకు తిరగలేను. సో ఐఎమ్ హ్యాపీ విత్ మై లైఫ్ స్టైల్. ఓకే, వాళ్ళలాగా అంటే నేను ఎక్కువ టైం కేటాయించాలి, నాకు అది కుదరదు. బికాస్ నాకు కొంచెం ఇంట్లో రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. మరి మీరు మీ మదర్ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు?
మా మదర్ చాలా బోల్డ్గా మేనేజ్ చేసేవాళ్ళు ప్రాక్టీస్లో. చాలా అంత కష్టపడి పనిచేసినా కూడా ఇంట్లో మాకు సర్వ్ చేయడానికి ఆమెకి చాలా ఓపిక ఉండేది. మాకైతే అంత ఓపిక. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మజ గారు. మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి చాలా చక్కటి సజెషన్స్ కానీ లేడీస్ ఎట్లాంటి కేర్ తీసుకోవాలనే దాని గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూశారు కదండి డాక్టర్ పద్మజ గారి అంతరంగాలను. ఇది వాళ్ళ హోమ్ మినిస్టర్ కార్యక్రమం. నెక్స్ట్ వీక్ మరో హోమ్ మినిస్టర్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.